హాయ్ అండి. టుడే రెసిపీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు మైదాపిండి తీసుకొని మొత్తం దాన్ని జల్లెడ వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు షుగర్, 2 ఎగ్స్, ఒక యాలక్కాయ, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్న లిక్విడ్ మొత్తం మైదాలో వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. నేను ఆయిల్ వేయడం మర్చిపోయాను. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేశాను. 1 కప్ వరకు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మా వాళ్ళు ఎంతో ఎక్సైటింగ్గా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుని సరిపోకపోతే కొంచెం పాలు వేసుకోండి. నాకు అది ఎగ్స్ అవి మిశ్రమం సరిపోయింది. ఆయిల్ అది నేను ఇంకా మిల్క్ యాడ్ చేయలేదు. మళ్ళీ ఆయిల్ వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది చూసారా? అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను కుక్కరు. అందులోకి ఈ మిశ్రమాన్ని వేరే బౌల్లోకి కూడా నేను ఆల్రెడీ ప్లేట్ ఓవర్ చేసి ఉంచాను. మైదాది మిశ్రమం రాసి అందులోకి వేసి హెయిర్ బబుల్స్ పోయే వరకు కాస్త ప్రెస్ చేసి తర్వాత కొంచెం మళ్ళీ లిక్విడ్ వేసాను కేక్ మిశ్రమాన్ని. ప్రీహీట్ చేసుకున్న దాంట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. దాన్ని కేక్ బౌల్ని పట్టుకెళ్ళి కుక్కర్లో పెట్టాలి. నెక్స్ట్ అప్పుడప్పుడు చెక్ చేయాలి, లేకపోతే మాడిపోద్ది. ఓపెన్ చేసి చూద్దాం. ఫ్లఫీగా కేక్ ఒకసారి చెక్ చేయండి. నేను చాక్తో చెక్ చేశాను. నాకు ఎక్కడ వాటర్ లిక్విడ్ ఏం తగలలేదు. కొంచెం మిశ్రమం మిగిలిపోతే దాన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేశాను అనమాట. అది మాడిపోయింది. ఇది బాగా వచ్చింది. ఫ్లఫీగా స్పాంజీగా ఉంది. నేను పట్టుకుని కూడా చూశాను. అది తీసేటప్పుడు కొంచెం పగిలింది. ఫ్లఫీగా ఉంది. ఆల్సో ఇది కూడా ఫ్లఫీగా ఉంది, బట్ మాడింది అంతే. నెక్స్ట్ మా పాప చేత నేను కట్ చేయించాను. మా బాబుకి చాలా బాగా నచ్చింది. మన చేతితో చేసుకున్నది ఎలా అయినా మనకు చాలా ఇదిగా అనిపిస్తుంది కదా. సో ఓకే, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.